ఏలూరులో వైద్య విద్యార్థులపై ఎలుకలు దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. వసతి గృహంలో నిద్రిస్తున్న 6 వైద్య విద్యార్థులను ఎలుకలు కరవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కారకులైన అధికారులు సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. వసతి గృహంలో ఎలుకలు సంచరిస్తుండటంతో వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాపకి ఎలుక కరిచింది అయితే వాస్తవమే. మేము ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకున్నాము. అంటే ఎలుకల మందు పెట్టించాము. అయినా సరే ఎలుకలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టించాము. పాపకి ట్రీట్మెంట్ అయితే ఇప్పించామండి, టీటీ ఇంజెక్షన్ అవి. ఇక ముందు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ కూడా 2 పిల్లలకి అయ్యిందండి. నైట్ మేము వచ్చాము. వాళ్ళకి అంటే భయపడతారు కదా పిల్లలు, ప్లస్ వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ చుట్టూ పడేసుకోవడము అవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాము, రిపీటెడ్ గా మీటింగ్స్ కండక్ట్ చేసి. ప్లస్ ఇది ఒకటి హాస్పిటల్ అవ్వడం వల్ల కింద పేషెంట్స్ కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అవన్నీ ఉంటాయి కదా, సో అలా రావడం జరుగుతుంది. దానికి తగ్గ మెజర్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నాము. బట్ నిన్న నైట్ 10 వరకు మేము ఇక్కడే ఉన్నామండి. ఉండి వాళ్ళకి అంటే ధైర్యం చెప్పడం, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం చేశాము. బట్ నైట్ కూడా మళ్ళీ ఒక అమ్మాయికి ఇలా జరిగింది అన్నారు. ర్యాట్ మ్యాట్స్ అవి కూడా ఫిక్స్ చేయించాము.